మల్లాపూర్ జిహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్లో ఈ యొక్క దృష్టి మీరు చూస్తున్నారు కదా, ఏ విధంగా దృష్టి ఇది కనబడుతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడైనా గ్రౌండ్లో రాత్రిపూట పరిస్థితి ఏ విధంగా నడుస్తున్నది చూడండి. వార్డ్ ఆఫీస్ గ్రౌండ్, ఇది మున్సిపాలిటీ గ్రౌండ్, జిహెచ్ఎంసీ గ్రౌండ్. అంటే పిల్లలు ఆడుకోవడానికి ఈ గ్రౌండ్ అనేది చేసినారు. సాయంకాలం పూట పిల్లలు ఇక్కడ వచ్చి ఆడుకుంటారు. అంటే ఇక్కడైతే లాక్ ఉంటుంది, ఆడ లాక్ ఉంటుంది, ఈడ లాక్ ఉండదు. రాత్రిపూట ఇక్కడ ఈ లాక్ అనేది ఉండదు. ఇక్కడైతే లాక్ ఉండదు, ఈ గేట్కి లాక్ ఉండదు, ముందు గేట్కి అయితే లాక్ ఉంటుంది. ఈ గేట్కి లాక్ ఉండదు. చూడండి, మొత్తం ఇక్కడ చెత్త చెదార్థం చాలా ఉంటుంది. చూడండి, ఇక్కడ అసాంఘిక కార్యక్రమం చూడండి. ఇక్కడ బాటలు కనబడుతున్నాయి, ఏ బాటలు అనేది మొత్తం ఇక్కడ ఒక అడ్డా అవుతున్నది ఇక్కడ. ఎందుకంటే ఈ బాటిల్స్ కనబడుతున్నాయి కదా, ఈ సీసాలు కనబడుతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏమేం ప్రోగ్రాంలు అవుతున్నాయి అనేది. వెంటనే దీని మీద ఉన్నతాధికారులు రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. అంటే ఈ గేటు కూడా బంద్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే రాత్రిపూట ఇది అసాంఘిక అడ్డగా మారుతున్నది. చూడండి, అంటే ఈ గేట్ అయితే బందే ఉంటుంది. ఇది ఈ చిన్న గేటు తెరవడం వలన రాత్రిపూట ఎవరికి తెలియని పక్షంలో అసాంఘిక అడ్డగా మారుతున్నదని చాలామంది చెప్తున్నారు. ఉదాహరణ దీనికి చూస్తున్నారు కదా, ఇది ఇంకోటి ఏంటంటే ఈ సందులోకి వెళ్ళి కూడా ఇక్కడ కూడా దూకి వస్తున్నారని చాలామంది చెప్తున్నారు.